హాయ్ అండి. మిల్ మేకర్ బిర్యానీ హ్యాపీగా ఏ శ్రమ లేకుండా అయిపోతుంది. వీకెండ్ అప్పుడు ఈజీగా సూపర్ ఫాస్ట్‌గా చేసుకునే మిల్ మేకర్ బిర్యానీ చూసేద్దామా? ముందుగా మిల్ మేకర్‌ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వేడి నీటిని మిల్ మేకర్‌లో వాష్ చేసుకుని తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని కొంచెం చల్లనీళ్ళు పోసుకుంటూ చూపించిన విధంగా వాటర్ అన్నీ దిగిపోయేలాగా గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని సోయా చక్స్ అని కూడా అంటారు. ఇవి హై ప్రోటీన్ అండి. పిల్లలకి వీక్లీ 1 టైం పెట్టినా కూడా చాలా మంచిది. ఈ విధంగా అన్నిటినీ పిండుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి బౌల్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అది కాగిన తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకుని కొంచెం సేపు వేపుకోవాలి. తర్వాత షాజీరా కూడా వేసుకోవాలి. అవి 2 మినిట్స్ వేగిపోయిన తర్వాత 2 ఆనియన్లు చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకుని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఎక్కడన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఇట్లా బిర్యానీలలో ఈ సోయా చక్స్ వేస్తారు. అప్పుడు వాటి గురించి తెలియక బ్రెడ్ ముక్కలేమో అని తీసి పారేసేవాళ్ళము. ఇప్పుడైతే వాటి గురించి తెలుసు కాబట్టి మేము తిని పిల్లలకు కూడా పెడుతూ ఉన్నాము. ఈ విధంగా గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకొని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత 2 టమాటాలను తీసి చిన్న ముక్కలుగా కోసుకొని బాగా వేపుకోవాలి. టమాటా ముక్కలు త్వరగా వేగాలంటే మూత పెట్టేస్తే తొందరగా వేగిపోతాయండి. 2 మినిట్స్ మూత పెట్టేసి వేపేద్దాము. చూడండి, మూత పెట్టి తీసేసిన తర్వాత తొందరగా వేగిపోతుంది. అందుకని 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టేసేయండి. నెక్స్ట్ క్యారెట్, ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలపాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కింద. అందుకని స్లోగానే పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ విధంగా కలిపిన తర్వాత పసుపు వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి, కారం 1 స్పూన్ వేస్తున్నాను. మేమైతే స్పైసీ చాలా తక్కువ తింటామండి, పాప ఉంది కాబట్టి. మీకు ఎంత కావాలో అంతకు తగినంత వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఈ విధంగా 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. మసాలాలు వేసాం కాబట్టి ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసామంటే కొంచెం సేపు వేగుతుంది. ఇప్పుడు మూత తీసి ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసి ఒక 2 మినిట్స్ అలా వేపాలి. ఇవి వేగుతూ ఉంటేనే సూపర్గా స్మెల్ వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా పాపకి ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టము. వీక్లీ 1 టైం అయినా చేయమంటుంది. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి. సాల్ట్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే చూసుకొని కొంచెం సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. రైస్ అయితే అప్పుడే వేసుకోకూడదు. మనం పోసిన నీళ్లు బాగా మరిగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అప్పుడైతే మనకు కొంచెం త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు నేనైతే సాల్ట్ తక్కువ అని కొంచెం సాల్ట్ వేసాను. చూడండి, ఈ విధంగా బాగా మరిగిపోయిన తర్వాత ఒక్కసారి అలా తిప్పుకొని మనము వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే రైస్ వేసేస్తున్నాను. నేను పెట్టిన బౌలు కొంచెం తక్కువైపోయిందండి, రైస్ ఎక్కువైపోయాయి, అందుకే కొంచెం పైకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 20 నిమిషాలు మూత పెట్టేసేయాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు, లోగా పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, అయిపోయింది బిర్యానీ, ఎంత సూపర్గా వచ్చిందో. అంతే అండి, మన మిల్ మేకర్ బిర్యానీ తయారైపోయింది. ఇప్పుడు హ్యాపీగా వేసుకొని తినేసేయచ్చు. వీకెండ్ అప్పుడు ఈజీగా సూపర్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ మిల్ మేకర్ బిర్యానీని. నేనైతే కొంచెం రైస్ ఎక్కువ వేసాను. బౌల్ సరిపోదేమో, మెత్తగా అయిపోతుందేమో అని అనుకున్నాను, కానీ కరెక్ట్గా సరిపోయిందండి. చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత సూపర్గా ఉందో. దీనికి రైతా వేసుకుని తింటుంటే అద్దిరిపోద్ది. మీరు ఒకసారి నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది, త్వరగా కూడా అయిపోతుందండి. ఈ విధంగా వేడివేడిగా తింటూ ఉంటే 2 ముద్దలు ఎక్కువైనా తినేస్తూ ఉంటాము. రైతా కూడా అవసరమే లేదు, అంత బాగొచ్చింది. నచ్చిందా? ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.